హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. 99% భద్రాచలం విజిట్ చేసే యాత్రికులందరూ కూడా ప్రధాన ఆలయంలో శ్రీరాముల వారిని దర్శించుకుంటారు. ఇంకా మరికొన్ని ఆలయాలు చూస్తారు. కానీ ప్రధాన ఆలయానికి వెనుక వైపున డయాగ్నల్గా ఉండే ఈ గుట్ట మీద ఉండే ఈ రామదాస్ మందిరాన్ని మాత్రం ఎవరు విజిట్ చేయరు. అసలు చాలా మందికి తెలియదు కూడా. గోదావరి నది చెంతనున్న అద్భుతమైన ప్రకృతి రమణీయతతో కూడుకున్న ఈ గుట్ట మీద 1962లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడ్డ ఈ రామదాస్ ధ్యాన మందిరం అంచెలంచెలుగా నిర్మాణం పూర్తి చేసుకొని ప్రస్తుతానికి ఈ రూపులో ఉంది. నా చిన్నప్పుడైతే ఇలా లేదు, ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకున్న వెంటనే నేను మీకు మాటల్లో చెప్పడానికి వీలు కాని ఒక అనిర్వచనీయమైన అనుభూతి నా మనసుకే కాదు, శరీరాన్ని కూడా ఈ నిశ్శబ్దం అలా ప్రశాంతంగా తాకుతోంది. భక్త రామదాసు గారి ఆ 7 అడుగుల విగ్రహం చూసినంతనే మనసంతా పొలకించిపోతుంది. కాకపోతే సరైన మెయింటెనెన్స్ కనిపించలేదు ఇక్కడ. బహుశా జన సామర్థ్యం తక్కువ ఉండటం వల్లేమో. ఆ మందిరం లోపలికి ప్రవేశించినంతనే ఒక్కసారిగా నా కళ్ళు మనసు రెండూ విప్పారాయి. దూరం నుంచి ఆ విగ్రహం కనిపిస్తున్న దానికి, దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపించిన దానికి సంబంధం లేనంత తేడా ఉంది. మీరే చూడండి ఆ డిఫరెన్స్. ఆ పైన గవాక్షాల్లోంచి ఓన్లీ ఆ విగ్రహం మీదే పడుతున్న లైట్ దగ్గరికి వస్తే కానీ నాకు ఫోకస్లోకి రాలేదు. తన్మయత్వంతో ఎంతసేపు అలాగే ఉండిపోయానో నాకే తెలీదు. మందిరం లోపల గోడ చుట్టూతా రామదాసు గారు రాసిన వందల కొద్దీ ఆ కీర్తనల్ని రాళ్ల మీద చెక్కి అట్లా గోడకు అంటించారు. అవన్నీ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే రామదాసు గారు శ్రీరాముల వారి మీద 200 నుంచి 300 పైచిలు కీర్తనలు రాసినట్టుగా మనకు తెలుస్తోంది. అట్లాగే దాశరథి శతకం కూడా రామదాసు గారు రచించారన్నట్టుగా నేను చదివాను. ఇంత అద్భుతంగా ఉన్న ఈ మందిరాన్ని దేనికోసం వాడతారో నాకు తెలియదు. భద్రాచలం వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఈ కామెంట్స్లో తెలియచేయండి ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయో. అట్లాగే రాబోయే శ్రీరామనవమికి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఈ మందిరాన్ని, ఈ మందిర ప్రదేశాలని తప్పకుండా చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. చూడండి, ఒకసారి బయటికి రాగానే ఎంత అద్భుతంగా ఉందో ఆ ప్రకృతి అంతా. భద్రాచలం విజిట్ చేసే యాత్రికులందరూ కూడా ఇక నుంచి రాముల వారి ఆలయం అలాగే పర్ణశాలతో పాటుగా ఈ రామదాసు మందిరాన్ని కూడా విజిట్ చేయడం మిస్ అవ్వద్దు. అట్లాగే నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా భద్రం పెసరట్టు, అది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చూడటానికి 2 కళ్ళు చాలనంత శోభాయమానంగా ఉండే ఇక్కడి ప్రకృతిని వీక్షించి ఈ మందిరం లోపల మరియు పరిసరాల్లో ఉండే ప్రశాంతత యొక్క తాదాత్మ్యతను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.